మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా, స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం. మేము పెట్టిన ఈ ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంత ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తలకు వస్తే ముందుగా ఈనాడులోని బ్యానర్ వార్త చూద్దామండి. గాలివాన బీభత్సం అంటండి. పిడుగులు పడి 7 మృతి, చెట్టు కూలి 1 మృతి అంటండి. విరిగిన పడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, తడిసిన ధాన్యం, నిండా మునిగిన అన్నదాత, లారీల రాక తరలించలేక అవస్థలంటండి. ఉద్యాన పంటలకు భారీ నష్టం జరిగిందంటండి. తెల్లారడం ఆలస్యం, ఉరుములు పిడుగులతో మోత, ఆపై గంటకు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు, వీటితో పాటు భారీ వర్షం అంటే ఆదివారం మొదలైన రాత్రి వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో బీభత్సమైన వాతావరణం నెలకొందంటండి. గాలుల తీవ్రతకు భారీ వృక్షాలు సైతం విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయంటండి. కాకినాడ జిల్లా సామర్లకోటలో పడిన వర్షం గురించి, అలాగే ఈ రాష్ట్రం మొత్తం పడిన వర్షం గురించి వేశారండి. తర్వాత ఏం చేస్తున్నారు, స్పేవింగా అంటూ ఒక ఇంట్రెస్టింగ్ వార్త వేశారంటే, డిస్కౌంట్ల పేరుతో ఊరించడం, ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకపోవడం, ఏదో ఒకటి కొనేద్దామని అవసరం లేనవి కొనేయడం, ఇదంతా మార్కెటింగ్ వాళ్ళంటండి. దాని పేరే స్పేవింగ్ అంట. విజయవాడకి చెందిన ఓ యువకుడు స్నేహితులతో కలిసి రూమ్ అద్దెకు తీసుకుంటున్నాడు. రోజువారీ తమకు కావాల్సిన కొనుగోలు చేస్తూ ఓ మార్ట్కి వెళ్ళాడు. అక్కడ ఒకటి కొంటే ఒకటి ఉచితమనే బోర్డు ఉండటంతో తనకు కావాల్సిన వస్తువులను ఎక్కువగా తీసుకున్నాడు. 300 సరిపోతాయి అనుకుంటే 750 ఖర్చు అయినట్లు అయిందంటండి. డిస్కౌంట్లు ఉన్నాయి కదా, పొదుపు చేస్తేనే అనే భ్రమలో పడి ఎక్కువ ఖర్చు చేస్తుండంటండి. తర్వాత నీట్లో ఫిజిక్స్ ప్రశ్నలు అత్యంత కఠినంగా వచ్చాయంటండి. జేఈ అడ్వాన్స్డ్ స్థాయిలో రావడంతో బెంబేలెత్తిన విద్యార్థులు. ఇదే తొలిసారంటున్న నిపుణులు అంటండి. ఈ నెలలోనే అన్నదాత సుఖీభవ 27, 28, 29 తేదీల్లో కడపలో మహానాడు అంటండి. వైకాపా వాళ్ళ చౌకబారి విమర్శలను తిప్పుకొట్టండి టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు నాయుడు గారు అంటండి. అటవీ భూ హక్కుదారులు, కౌలు రైతులకు సుఖీభవ వర్తింపంటండి. తర్వాత అంతిమ లబ్ధిదారిపై గురి అంటండి. కల్పిత కంపెనీలు, ఉనికిలో లేని సంస్థలతో వేల కోట్ల దోపిడీ, కొన్ని డిస్టిలరీలు గుప్పెట్లో పెట్టుకుని మద్యం సిండికేట్ చేశారంట. వాటిని ఏపీఎస్బీసీఎల్ నుంచి భారీ మొత్తాల్లో చెల్లింపులు చేశారంటండి. ఆ డిస్టిలరీ నుంచి కల్పిత కంపెనీల్లోకి సొమ్ము ట్రాన్స్ఫర్ చేశారంటండి. అంతిమంగా ఎవరికి చేరాయో గుర్తించకుండా ఉండేందుకు ఎత్తుగడ చేశారంట. మూలాలు వెతికి తీస్తున్న సిట్ అధికారులు. రాజకేశ్ రెడ్డి, చాణక్యులను 8 గంటలు విచారించిన సిట్. ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం చెప్పని నిందితులంటండి. 1 కిలోమీటర్ 15 నిమిషాలు 3 ప్రమాదాలు అంటండి. మృతులు 5. ప్రకాశం జిల్లా NH-16 ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందన్న వార్త రాశారండి. ఇక్కడ కీడు తలపెడితే తాట తీస్తామా, అది నా బాధ్యత అని రాజ్నాథ్ సింగ్ గారు తెలిపారండి. ఇంకా డ్రైవింగ్ పరీక్షలో తేలిపోతున్నారంటండి. విశాఖలో 35%, నెల్లూరులో 41% గట్టెక్కుతున్నారంట. ఆటోమేటెడ్ ట్రక్లో విఫలమవుతున్న వారు కూడా ఎక్కువ ఏంటండి. సెన్సార్లు సీసీ కెమెరాల పర్యవేక్షణలో తొలి దఫాలు ఫెయిల్ అవుతున్నారంటండి. ఇంకా లోపల పేరు చూద్దాండి ఒకసారి. కృత్రిమ మీద సాగులో ఆదా అంటండి. ఏఐతో వ్యవసాయ విప్లవాత్మక మార్పులు. ఈనాడు ఈటీవీతో నిర్కా డైరెక్టర్ అంటండి మాగంటి శేషమాధవ్ గారు నిన్న ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారండి. ధర ఆధారంగా పంటలు సాగు చేస్తారంటే, మార్కెట్ డిమాండ్కి ఆధారంగా పంటల సాగు ఉండాలని, సప్లై వాల్యూ చైన్ అనుసంధించేందుకు ఉపయోగపడుతుందని మిరప పంటకు నిర్కా ఆధ్వర్యంలో ప్రత్యేక డాష్బోర్డు రూపొందించారంటండి. 50 ఏళ్ల దిగుబడి, వాతావరణ పరిస్థితులు, అంతర్జాతీయ స్థాయిలో మార్పులు ఆధారంగా రైతులు ఎప్పుడు ఏ రకం పంట వేస్తే మంచిది వస్తుందో చెప్తారంటది. పసుపులో విలువ ఆధారిత ఉత్పత్తులకు ఈ విధానాన్ని ఉపయోగిస్తున్నారంటండి ఆల్రెడీ. నేడు రేపు కోస్తా జిల్లాలో భారీ వర్షాలంటండి. కొంచెం అప్రమత్తంగా ఉండడం. పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా తీరం మీదుగా ఉత్తర కోస్తా వరకు ఉపరితల ఆవర్తన కొనసాగుతుందంటండి. దీని ప్రభావంతో కోస్తా జిల్లాలో కొన్ని చోట్ల సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందండి. అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, పార్వతీపురం, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు, మిగిలిన చోట తేలికపాటి వర్షాలు, మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుందండి. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచవచ్చని చెప్పిందండి. నిన్న ఇక్కడ విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కింద, తర్వాత తూర్పుగోదావరి జిల్లాలో దేవరపల్లి మండలం కృష్ణపాలెంలో కొట్టుకుపోయిన ధాన్యం రాసులు, తర్వాత కృష్ణా జిల్లా ఈడుపుగల్లో కారుపై పడిన భారీ వృక్షం గురించి వేశారండి. అలాగే ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పామరులో ఆరబోసిన ధాన్యాన్ని ఇలా వాన నీటిలో తడిచిపోవడం కూడా చూపించారండి. అలాగే తటకాన్ని తలపిస్తున్న తిరుపతి ఆర్టీసీ సెంట్రల్ బస్ స్టాండ్ అండి. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని మంత్రి అనిత గారు చెప్పారండి. అలాగే రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు గారు కోరారండి. 1545 ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం జరిగిందంటే నిన్న అకాల వర్షాల కారణంగా.
అలాగే 2.5 ఏళ్లలో 732 కోట్లు కట్టబెట్టారని, అంతిమ లబ్ధిదారుపై గురి అని మద్యం సిండికేట్ స్కామ్ గురించి రాశారండి. ఇక్కడ రాజకేశ్రెడ్డి చాణక్యులను 8 గంటలు ప్రశ్నించిన సిట్ అధికారులు, కానీ ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం చెప్పని నిందితులు అంటండి. ఇంకా సార్ లోపల పేజ్ చూద్దామండి. నట్టెట్ట ముంచిన నల్లబర్లి అంటండి, కొనుగోలు లేక రైతుల ఆవేదన. సృజనాత్మకత డిజిటల్ రంగంలో ప్రపంచ గమ్యస్థానం ఏపీ అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశాభావం వ్యక్తం చేశారని, దేశంలో మొట్టమొదటి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీని అమరావతిలో ఏర్పాటు చేయడం ద్వారా సృజనాత్మకత డిజిటల్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ గమ్యస్థానాన్ని మారనున్నదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారండి. వేవ్స్ సదస్సు 2025లో క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఒప్పందంపై ట్విట్టర్ వేదికగా ఆదివారం హర్షం వ్యక్తం చేశారండి. దీన్ని చారిత్రాత్మక ఒప్పందంగా అభివర్ణించారు. రాష్ట్రంలో ఎంటర్టైన్మెంట్ సిటీ ఏర్పాటుకు 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయంటండి, పెద్ద ఎత్తున విదేశీ పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారండి. స్థానిక ప్రతిభను ప్రోత్సహించి ఏపీలో ప్రపంచం కోసం సృష్టించు అనే లక్ష్యంతో ముందుకు వెళ్తుందని, సినిమా, గేమింగ్, సంగీత, వర్చువల్ ప్రొడక్షన్, ఏఐ ఆధారిత కంటెంట్ కేంద్రంగా మారుతుందని, అత్యాధునిక మౌలిక సదుపాయాలు, ప్రపంచ స్థాయి భాగస్వామి యువతకు శిక్షణ ఇచ్చే క్రియేటివ్ ల్యాండ్ అకాడమీతో ఏపీ ప్రపంచ గమ్యస్థానం మారుతుందని చంద్రబాబు నాయుడు గారు పేర్కొన్నారండి. తర్వాత మానవత్వం చాటుకున్న మంత్రి మనోహర్ గారు అంటండి, దగ్గరుండి బాధితుడిని అంబులెన్స్లో ఎక్కించిన మనోహర్ గారు క్షతగాత్రులను వేగంగా ఆసుపత్రి తరలించేందుకు ఎస్కార్ట్ పంపిన వైనం. రోడ్డు ప్రమాదంలో జరిగిన బాధితులకు వేగంగా ఆసుపత్రి తరలించేందుకు మంత్రి గారు మంచిగా తీసుకున్నారండి. తర్వాత నేటి నుంచి మిట్ట మధ్యాహ్నం నీడ మాయం అంటండి, జీరో షాడో గతంలో ఇలాగాని జీరో షాడో గురించి రాశారండి. తర్వాత పాక్ను గుక్క తిప్పుకొనివ్వకుండా బగలిహార్ నుంచి నీళ్లు నిలిపివేత అంటండి. పంజాబ్ ప్రావిన్స్కి కష్టమే, వాయుసేనతో ఘర్షణ జరగచ్చన్న పాక్ మంత్రి. తర్వాత బస్సు కిటికీలోంచి చెయ్యి బయటకు పెట్టి విద్యార్థిని మోచేతికి తీవ్ర గాయమైందంటండి. సత్యసాయి జిల్లా కొత్త చెరువు ప్రధాన రహదారిలో ఉన్న ఒక విగ్రహం సిమెంట్ తగలడంతో బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థి మోచేతికి తీవ్ర గాయమైందండి. ఇన్ఛార్జ్ సిఏ సురేష్ తెలిపిన ప్రకారం పుట్టపర్తి సాయినగర్కి చెందిన సాయి వర్షిని సత్యసాయి యూనివర్సిటీ అనంతపురం క్యాంపస్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతుంది. అనంతపురంలో ఆదివారం నిర్వహించిన ఓ పరీక్షలో తండ్రి గంగాధర్తో కలిసి బస్సులో బయలుదేరింది. కిటికీ వద్ద కూర్చున్న సాయి వర్షిని ఆదిమరపుగా మోచేతిని బస్సు కిటికీలోంచి బయటకు పెట్టింది. అనుకోకుండా విగ్రహం దెమ్మ తగలడంతో చెయ్యి బాగా గాయమైందండి. తర్వాత దుగ్గరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్ అంటే 3,000 కోట్లతో ప్రతిపాదన చేశారండి. కేంద్రానికి నివేదిక పంపిన రాష్ట్ర ప్రభుత్వం. ఇంకోసారి లోపల పేజ్ చూద్దామండి. లోయలో పడిన వాహనం అంటే 3 జవాన్ల మృతి, జమ్మూలో దుర్ఘటన జరిగిందండి. ఓ వాహనం అదుపు తప్పి 700 అడుగుల లోతులో పడిపోయిందంటండి. ఇది సుమారు ఆదివారం ఉదయం 11:30 ప్రమాదం గురైనట్లు అధికారులు చెప్పారంటండి. తర్వాత కీడు తలపెడితే తాట తీస్తామని, అది నా బాధ్యత అని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారండి. యుద్ధం జరిగితే 7 రోజుల్లోనే పాక్ గల్లంత అంటండి. కరాచీ తీరానికి టర్కీ యుద్ధ నౌక వచ్చిందంటండి నిన్న. అలాగే ఉలిక్కిపడ్డ ఇజ్రాయెల్ అంటండి, బెన్ గురియన్ విమానాశ్రయాన్ని తాకిన హుతీలి బాలిస్టిక్ క్షీణిపడి అంటండి. ముగిసిన వేవ్స్ 2025 సదస్సు అంటండి, రామోజీ స్టాల్కు విదేశీయులు తాకిడి అంటండి. 4 రోజులుగా సంగీతం, నాటకం, జానపద నృత్యం, సంస్కృతి, సినిమాల అంశాలపై విస్తృత స్థాయిలో చర్చ కార్యక్రమాలకు వేదికైన తొలి వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్లో వేవ్స్ 2025 ఆదివారంతో ముగిసిందండి. కాంగ్రెస్ తప్పిదాలకు బాధ్యత వహిస్తానని, సిక్కులపై 1984 దాడి తప్పు అని రాహుల్ గాంధీ గారు ఒప్పుకున్నారండి. భార్య ముక్క అందంగా ఉందని కొరికేశారంటండి. తర్వాత బాబా శివానంద్ అస్తమయం అయ్యారంటండి. ప్రముఖ యోగ గురువు, పద్మశ్రీ పురస్కార గ్రహీత 128 ఏళ్ల బాబా శివానంద్ శనివారం రాత్రి వారణాసిలో తుదిశ్వాస విడిచారండి. ఆరోగ్య సమస్యలతో ఏప్రిల్ 30 నుంచి ఆయన BHU ఆసుపత్రిలో చేరారు. ఆయన తుదిశ్వాస విడిచారండి. తర్వాత భారత సైనిక రహస్యాలు పాక్ చేరవేత, పంజాబ్లో 2 అరెస్ట్ చేశారంటండి. భద్రతా వైఫల్యం వల్లే పహల్గామ్ దాడి జరిగిందంటండి. బాధ్యులు ఎవరో నిగ్గు తేల్చాలని, నేరస్తులను గుర్తించి శిక్షించాలని CPM డిమాండ్ చేసింది. మోదీ పేరట బద్రీనాథ్లో తొలి పూజ జరిగిందంటండి. తర్వాత 10-12 ఫలితాలపై నమ్మొద్దని CBSE తెలిపిందండి. ఎయిర్ హోస్టెస్తో ప్రయాణికుడు అసభ్య ప్రవర్తన అంటండి. ఇక CPRF అనుమతితోనే పాక్ మహిళను పెళ్లాడని ఉద్యోగం కోల్పోయిన జవాన్ వివరణ ఇచ్చారండి. కోర్టును ఆశ్రయిస్తానని వెల్లడి. ప్రధాని మోడీకి న్యాయం చేయాలని వేడుకోవాలంటండి.
పాక్ను సమర్థిస్తూ వ్యాఖ్యలు. అస్సాంలో 39 మంది అరెస్ట్ చేశారంటండి. ఇంకా లోపల పేరు చూద్దండి ఒకసారి. ఓఆర్ఎస్ పేరట ఉపద్రవం అంటండి. మార్కెట్లో విచ్చలవిడిగా హానికర ద్రవాలు, శక్తినిచ్చే పానీయాలుగా జోరుగా అమ్మకాలు, నిజమేనని నమ్మి మోసపోతున్న ప్రజలు అంటండి. అసలు ఈ ఓఆర్ఎస్ ఎలా పనిచేస్తుందంటే 20.5 గ్రాములు ఉన్న ప్రామాణిక ఓఆర్ఎస్ ప్యాకెట్లో 13.5 గ్రాములు గ్లూకోజ్ ఉంటుందంటే. దీనికి భిన్నంగా ఇప్పుడు మార్కెట్లో కొన్ని కంపెనీలు విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో 80 నుంచి 110 గ్రాములు గ్లూకోజ్ ఉంటుంది. అంటే ప్రామాణికం కంటే 6 నుంచి 8 రెట్లు అధికం. గ్లూకోజ్ అధికంగా ఉన్న ద్రవాన్ని తాగడం వల్ల శరీరంలోకి వెళ్లాల్సిన నీటిని పేగులోకి లాగేస్తుంది అంటే. తద్వారా విరోచనాలు ఎక్కువ అవుతాయి, మరింత నీరసించి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. ఇప్పటికే మధుమేహంతో బాధపడుతున్న వారు ఉంటే ఈ షుగర్ మోతాదు మరింత పెరిగిపోతున్నట్టండి. ప్రజల్లో అవగాహన కల్పించాలని డాక్టర్ శివరంజని సంతోష్ గారు తెలిపారండి. తర్వాత ఇంజనీర్ల నిర్వాహకం ప్రసాద్ అస్తవ్యస్తం అంటండి. అనుమతించిన పనులు మొదలు కావు, ప్రారంభించిన పనులు పూర్తి కావు. క్షేత్రస్థాయి ఇంజనీర్లకు వదిలేసిన పర్యాటక అభివృద్ధి సంస్థ ఇంజనీరింగ్ విభాగం అంటండి. తర్వాత తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గిరిజా ప్రియదర్శిని గారు కన్నుమూశారంటండి. ఆదివారం కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆవిడ ఆదివారం కన్నుమూశారండి. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రిలో తొలి శ్వాస విడిచారండి. తర్వాత ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్కు 1.50 కోట్ల విరాళాలు అందజేశారంటండి. నిన్న వాన నీటికి దోసిలి వ్యర్థాలతో ఉక్కులోగిలి అని ఇక్కడ హరితవనాన్ని తలపించే సుస్థిర నివాసం గురించి రాశారండి. బెంగళూరులో ఇంటి నిర్మాణానికి కొత్త అర్థం చెప్పిన తెలుగు దంపతులు. వృధాజలాల పూర్వ వినియోగం అంటండి, పునర్వినియోగం, నిరుపయోగ వస్తువులకు ప్రాణం చేస్తున్నారంటండి. హెలిప్యాడ్ వద్ద వీరంగం సృష్టించిన వైకాపా నాయకులు అరెస్ట్ చేశారంటండి. సత్యసాయి జిల్లా రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఏప్రిల్ 8న జగన్ పర్యటన సందర్భంగా హెలిప్యాడ్ వద్ద వైకాపా నాయకులు వీరంగం సృష్టించిన కేసులో పోలీసులు అటకెలకు నిందితులను అరెస్ట్ చేశారండి. హెలిప్యాడ్ వద్ద వైకాపా నాయకులు దాడిలో గాయపడిన పోలీసును కానిస్టేబుల్ నరేంద్ర ఫిర్యాదు మేరకు అదే నెల 9న మాజీ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాష్ రెడ్డితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారండి. గ్రూప్ 1 అక్రమాల కేసులో A2 క్యాంప్ సైన్స్ అంటండి. ఆ సంస్థ ఆధ్వర్యంలోనే డమ్మీ మూల్యాంకనం జరిగిందని చెప్పారండి. కంపెనీ ఉద్యోగులు స్థానికులతో పాటు మార్కులు వేయించిన వైనం 70 లక్షల వరకు ఏపీఎస్సీ నిధులు గోల్మాలైందంటే. A1 PSR పై వారెంట్ దాఖలకు సన్నాహాలు, తుది దశకు చేరుకున్న పోలీసులు విచారణ. తర్వాత రాజధానిలో నాటి శిలాఫలకం ధ్వంసం అంటండి. ఎవరి పని అని ఆరాధిస్తున్నారంటండి. ఒకవైపు పూర్తిగా దెబ్బతిన్న సచివాలయం ఐకానిక్ టవర్ శిలాఫలకం అంటండి. లండన్లో పాక్ జర్నలిస్టు బూత్ పురాణం అంటండి. 2 కొట్టుకున్నారంటండి జర్నలిస్టులన్న. తర్వాత వేగం ఆశ్చర్యం రహస్యం ఏంటండి. సైనిక ఆపరేషన్లు విజయానికి సూత్రాలు ఇవే. ప్రజల భావోద్వేగాలు బట్టి నిర్ణయాలు ఉండవని పాక్తో ఉద్రిక్తల నేపథ్యంలో నిపుణులు విశ్లేషించారండి. సంస్కృతం అమ్మ భాష అంటండి. దేశంలోని చాలా భాషలకు అదే మూలమని అమిత్ షా గారు వెల్లడించారండి. మాకు బోధకులు కాదు భాగ్యస్వాములు కావాలని జయశంకర్ గారు తెలిపారండి. మలేషియా ప్రధానితో పాక్ ప్రధానమంత్రి చర్చలు అంటండి. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ఆదివారం పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఫోన్లో మాట్లాడారంటండి. దాడి తర్వాత తమ దేశానికి సంబంధం లేదని ఆయన ఇబ్రహీంకు వివరించినట్లు సమాచారం. ఉద్రిక్తలపై తన ఆందోళన ఆయన వ్యక్తం పరిచినట్లు తెలిసిందంటండి. దాడిపై ఓ దర్యాప్తులో మలేషియా పాలు పంచుకోవాలని ఆయన కోరినట్లు సమాచారం అంటండి. పురుషుల్లోనే ఎక్కువ మరణాలంటండి. ఎయిడ్స్, రక్తపోటు, మధుమేహం వస్తే చికిత్సకు వెళ్ళేది తక్కువ ఏంటండి. మహిళల పరిస్థితి కాస్త మెరుగని కొత్త అధ్యయనం ఇక్కడ చూపించారండి. తర్వాత కులగణనపై బీజేపీ సర్కారు యూటర్న్ అంటే ఈ విషయాన్ని అంగీకరించే నిజాయితీ ఉందా అని ప్రధానికి ప్రశ్నలు సంధించిన కాంగ్రెస్. తర్వాత పాక్ శత్రుఘ్న గుండ్లు అంటే 4 రోజుల్లోనే ఖాళీ అవుతాయి అంటండి. వాళ్ళ ఆమె గురించి చెప్పారండి. తర్వాత మహిళా కమిషన్కు 7,698 వేధింపు కేసులు అంటండి. ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 50% పైగా నమోదంట. తర్వాత ప్రశాంతంగా ముగిసిన నీట్ యూజీ పరీక్ష అండి. 20 లక్షల పైగా విద్యార్థులు హాజరయ్యారంటండి. అయోధ్య రామ మందిరంలోకి ముస్లిం మహిళ అంటండి అరెస్ట్ చేసిన పోలీసులు. గత ఒప్పందాలపై భయం వద్దని మాల్దీవ్ అధ్యక్షుడు మొయిజ్ చెప్పారండి. 15 గంటల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ మొయిజ్ రికార్డ్ అంటండి. గతంలో భారత్ ఇతర దేశాలతో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలపై భయపడాల్సిన అవసరం లేదని మాల్దీవ్ అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్ పేర్కొన్నారు. శనివారం తన కార్యాలయంలో జరిగిన సుదీర్ఘ విలేకరుల సమావేశంలో మొయిజ్ మాట్లాడుతూ సైనిక ఒప్పందాల బహిర్గతంపై తాను ఇచ్చిన హామీలు అమలు దిశగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారండి. స్పేస్ ఎక్స్ ప్రయోగంపై కేంద్రం ఇప్పుడు స్టార్ బేస్
నగరం అంటండి మస్క్ కళ నెరవేరిందంటండి. ఒకసారి మనం సాక్షిలో చూద్దామండి. సాక్షిలో ఆ మృతుల్లో పురుషులే ఎక్కువ అని ఇక్కడికి వార్త రాశారండి. తర్వాత ఆగిన విమాన సర్వీసులు, తర్వాత ఇస్రో డాగ్ ఫైట్ సక్సెస్ అంటండి, తర్వాత లోయలో పడిన ఆర్మీ వాహనం, ఇవన్నీ ఈనాడు చూసామండి. తర్వాత యాక్సిస్తో అడ్డగోలు ఒప్పందం అంటండి, ప్రజలకు 25 షాక్, 2.49కి నాడు గగ్గోలు, ₹4.60 నేడు అడ్డగోలు అంటండి. కరెంటు కుంభకోణానికి చంద్రబాబు యాక్సిస్, కారు చౌక ఒప్పందంపై అప్పుడు విషయం, 25 అధిక రేట్లు ఫిక్సింగ్ ఇప్పుడు. తర్వాత అవే ఉద్రిక్తులు అంటండి, 10వ రోజు కొనసాగుతున్న పాక్ కాల్పులు, ప్రధాని నరేంద్ర మోడీతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ కీలక భేటీ అంటండి. త్వరలో తగిన సమాధానం చెప్తాను రాజ్నాథ్ సింగ్ గారు, ప్రజలు కోరేదో జరుగుతుందన్న మంత్రి. ఆర్డినెన్స్ సిబ్బంది సెలవులు రద్దంటండి. పాకిస్తాన్లో కరాచీ తీరానికి టర్కీ యుద్ధనౌక, త్వరలో వైమానిక ఘర్షణ, పాక్ మంత్రి. అవసరమైతే భారత్పైకి అనుభవం విస్తారంటండి పాక్ వాళ్ళు. రష్యాలో పాక్ దౌత్యవేత్త ప్రేలాపనలంటండి. తర్వాత ప్రవేశ పరీక్షలకు వేళయ్యాయి. రాష్ట్రంలో వివిధ కోర్సులకు ప్రవేశ పరీక్షలకు వేళయిందంటండి. ఈ నెల 6న ఈసెట్, 7న ఐసెట్ ఇలా రాసుకొచ్చారండి. తర్వాత ప్రతి నియోజకవర్గానికి P4 కోఆర్డినేటర్ అంటండి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు 60,000 పైగా వేతనం ఇస్తారంటండి. ఈ P4 కార్యక్రమానికి అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి కాంట్రాక్ట్ విధానంలో ఒక కోఆర్డినేటర్ నిర్మిస్తుందంటండి. తర్వాత నిమిషాల వ్యవధిలో 3 రోడ్డు ప్రమాదాలు అంటండి. తర్వాత ఎందుకు ఈ కాలయాపనని, సింహాచలం ఘటనలో సీఎం చంద్రబాబు నాంచుడు ధోరణి, 7 భక్తుల ప్రాణాలు పోతే ముఖ్యమంత్రికి బాధ్యత ఉండదా, సమీక్షలు జరిపి ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రులపై చర్యలు ఏవి, ఘటన జరిగి 5 రోజులైనా చర్యలు నిల్. గోవాలో ఎలాంటి ఘటన జరిగితే అదే రోజు 5గురిపై వేటు వేశారంటండి. ఎన్ని ఆలయాల పరిస్థితిపై సమీక్ష, వెనువెంటనే నిర్ణయాల. బాబు పాలనలో ప్రచారార్భటం తప్ప మరేమీ లేదని ఈవో సెలవుపై వెళితే ప్రభుత్వం చేతులెత్తేస్తుందా, నిర్వహణ చేతకాక 7 నిండు ప్రాణాలు బలిగొనడం దుర్మార్గమని ఇక్కడ రాశారండి. తర్వాత అన్నదాత గుండెకోత అంటే కొండపోత వర్షంతో తడిసి ముద్దైన ధాన్యం, మొక్కజొన్న, పసుపు పంటలకు నష్టం, నేలరాడిన మామిడి. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల వచ్చిన విపత్తి అని అంటున్నారు రైతు సంఘాలు. కోసేసిన పంటకు కళ్ళెదుట తడిసి ముద్దవడంతో రైతుల ఆవేదన. ఇప్పటికే 60-70% కోతలు పూర్తి అంటండి. 7 రోజుల్లోగా వాతావరణంలో అనిశ్చితులు. IMD వర్ష సూచన సైతం పట్టించుకొని ప్రభుత్వం. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తీవ్ర నష్టం అంటండి. కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, NTR జిల్లాల్లో ధాన్యం అంటండి తడిసిపోయిందంట. తర్వాత ఉత్సవ కేంద్రాలుగా రైతు సేవా కేంద్రాలు, దళారులు, మిల్లర్లకు పచ్చజెండా, ఊపితే తప్ప కదలని ధాన్యం లోడ్లు. బస్తాకు 300 నుంచి 450 నష్టపోతున్నామని రైతుల ఆందోళన. టార్గెట్ ముగిసిందంటున్న ధాన్యం సేకరణ నిలిపివేత అంటండి. 1700 ఎకరాల్లో దెబ్బతిన్న ఉద్యాన పంటలు అంటండి. నేటి నుంచి మరో విడత ప్రత్యేక ఆధార్ క్యాంపులు అంటండి. 5 నుంచి 8 తేదీల మధ్య ఒక విడత, 12 నుంచి 15 తేదీల మధ్య మరో విడత అంటండి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల గ్రామ వార్డు సచివాలయాల్లో 2వ విడత ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నట్లు గ్రామ వార్డు సచివాలయాలు తెలిపాయంటండి. సోమవారం నుంచి 8వ తారీఖు వరకు ఒక విడతలో, 12 నుంచి 15 వరకు మరో విడతలో గ్రామ వార్డు సచివాలయాలు వివిధ అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించినట్లు పేర్కొందంటండి. 5 నుంచి 7 ఏళ్ల మధ్య, 15 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు గలవారు ఈ ప్రత్యేక క్యాంపులో సేవల్లో పాల్గొని సేవలు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు అంటండి. తర్వాత కాపాడగలిగితేనే కాఫీ పర్వాలు అంటండి. అంతరిస్తున్న తేనెటీగలు కాఫీ దిగుబడికి దిగులంటండి. మే నుంచి జూలై వరకు కాఫీ తోటలు పుష్పించే సీజన్ ఇది. అదే సీజన్లో ఫలదీకరణకు తేనెటీగల కీలకం అంటండి. వాటి సంఖ్య తగ్గిపోవడంతో కాఫీ దిగుబడిపై ప్రభావం. ఇప్పటికే 18 జాతులు అంతరించిపోయినాయంటండి. ప్రమాదంలో మరో 100కు పైగా రకాలు. ఏజెన్సీలో ఈ ఏడాది తగ్గిన కాఫీ దిగుబడి, తేనెటీగల సంరక్షణ చర్యలు అవసరమంటున్న నిపుణులు. తర్వాత నీట్ కఠినం అంటండి. ఫిజిక్స్ అత్యంత సంక్లిష్టమైన JEE మెయిన్స్ స్థాయిలో దాటిన ప్రశ్న అంటండి. బయాలజీ సులువు వచ్చిందంటండి. కెమిస్ట్రీ మధ్యస్థం. గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా కఠినంగా ప్రశ్నాపత్రం అంటండి. ప్రశాంతంగా ముగిసిన నీట్ UG 2025 అంటండి. తర్వాత మైనింగ్ మాఫియా డాన్ MP వేమిరెడ్డి అంటండి. మైనింగ్ యజమానులకు MP బెదిరింపులని ఆ ప్రాంతాన్ని చూపిస్తున్న అనిల్ యాదవ్ గారండి. వెంకటగిరి రాజా గనులు సహా చాలా మూసేశారంటండి. వ్యాపారాలు చేయాలంటే వేమిరెడ్డి అనుమతి ఉండాల్సిందంటండి. కేవలం 2 కంపెనీల ద్వారానే ఎగుమతులు, అవి కూడా MPవే అంటండి. వేమిరెడ్డి కేసులు నమోదు చేసేదాకా వదలనని అనిల్ గారు తెలిపారు. తర్వాత గత ప్రభుత్వంలో అక్రమ మైనింగ్పై 255 కోట్ల జరిమానా, ఇప్పుడు కమిషన్లు కొట్టి మాఫీ చేస్తున్న అధికారులు, కూటమి నేతలు. గత ప్రభుత్వం 300 కోట్ల ఆదాయం వస్తే ఇప్పుడు 30 కోట్లు కూడా రావడం లేదని సైదాపురంలో అక్రమ మైనింగ్పై మాజీ మంత్రి అనిల్ కుమార్ గారు ధ్వజం ఎత్తారండి. ఒకసారి లోపల పేజ్ కూడా చూద్దామండి. జస్టిస్ MG ప్రియదర్శిని కనుమోతాన్ని ఇక్కడ రాశారండి. తర్వాత రోజు వైఎస్ను గుర్తు చేసుకుంటారంటండి ఈయన మంత్రి దామోదర్ రాజనరసింహ గారు.
అధికారుల సూచనల మేరకు నిబంధనలు మార్పంటండి. విజయవాడ జైలు పర్యవేక్షణాధికారి అంగీకారం. గంట వర్షానికే పూర్తిగా మునిగిన రాజధాని ఐకానిక్ అని ఇక్కడ ప్రధాని శంకుస్థాపన చేసిన రెండో రోజే చిన్న వర్షానికే మునిగిందంటండి. ఇది రాశారు. మూడింట ఒక వంతు రుణమే అంటండి. డిజిటల్ చెల్లింపులు సరికొత్త ట్రెండ్. ఖర్చుల కోసం స్వల్పకాలిక రుణం, సులభ వాయిదాల్లో చెల్లింపులు. ఫిన్కామర్స్ తాజా నివేదిక వెల్లడంటండి. తర్వాత బీసీ మహిళలను ముంచేస్తూ 150 కోట్ల స్వాహ అంటండి. చంద్రబాబు అమలు చేసే ఏ పథకమైన అవినీతిమయమని మాజీ మంత్రి చెల్లిబోయిన వేణు విమర్శించారండి. ప్రతి నియోజకవర్గానికి ఒక P4 కోఆర్డినేటర్ అంటే 175 నియోజకవర్గాల్లో కాంట్రాక్ట్ విధానాల నియామకం. నోటిఫికేషన్ జారీ చేసిన ఏపీ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ 60,000 వేతనం ఇస్తారంటండి. తర్వాత రాష్ట్రంలో మీడియా ట్రయల్ జరుగుతుందంటండి. ఎల్లో మీడియా ప్రతిరోజు తప్పుడు కథనాలు ప్రచురిస్తుందండి. ప్రభుత్వం ఎల్లో మీడియా కొందరు పోలీసులు దిగజారి ప్రవర్తిస్తున్నారంటండి. కోర్టు లెక్కాలంటే లెక్కనితనంగా వ్యవహరిస్తున్నారు. చట్టపరిధిని దాటి ప్రతి ఒక్క కోర్టుకి ఇడుస్తాం. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి హెచ్చరించారంటండి. ఘర్షణలో ఏనుగు మృతి అంటే నాటు బాంబు వార్తల వాస్తవం డిఎఫ్ఓ భరణి గారు వెల్లడించారండి. చిత్తూరులో జరిగిన ఈ వార్తల గురించి రాశారండి. ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూద్దామండి. 10 నిమిషాల్లో 3 ప్రమాదాలు అంటండి. అతివేగానికి 5 బలి. ఆగి ఉన్న లారీని ఢీకొట్టుకున్న కోడిగుడ్ల లారీ, వెనక నుంచి వచ్చిన ఢీకొట్టిన మరో లారీ. ముగ్గురు మృతి అంటే ట్రాఫిక్ జామ్తో 200 మీటర్ల వరకు ఆగిన వాహనాలు. లారీ వెనక ఆగి ఉన్న కారును ఢీకొట్టిన మరో లారీ. 2 దుర్మరణం, మరో 2 పరిస్థితి విషం అంటండి. ఒంగోలు వద్ద కొప్పోలు ఫ్లైఓవర్ సమీపంలో ప్రమాదాలు జరిగినాయి అంటండి. తర్వాత త్రివిధ దళాలతో ప్రధాన సమావేశాలు అంటండి. త్రిముఖ దాడులకు సిద్ధం. బ్లూ ప్రింట్ రెడీ అయిందంటే వారంలో కార్యాచరణ, నిర్దిష్ట చర్యలు. కొట్టేది గట్టిగానే కొడతారంటండి. పాక్పై దాడికి సంకేతాలు అంటే వేగంగా పరిణామాలు కనిపించే విధంగా దాడి. అరేబియా సముద్రంలో నేవీ సంసిద్ధం అంటండి. LOC సమీపంలో యుద్ధ విమానాలు. సరిహద్దు వెంబడి ఎయిర్ డిఫెన్స్. పెద్ద ఎత్తున ఆర్మీ కదలికలు. రష్యా నుంచి ఇగ్లా ఐస్ క్షీణిపల కొనుగోలు అంటండి. పంజాబ్లో ఎదురు పాక్ గూఢచారుల అరెస్ట్. సరిహద్దులో 8 చోట్ల కవ్వింపులు. బాగ్లిహార్ డ్యామ్ నీటి నిలిపివేత అంటండి. పాకిస్తాన్లో మొదలైన యుద్ధ భయం. యుద్ధం వస్తే బ్రిటన్కు పారిపోతున్న ఆ దేశ ఎంపీ అఫ్జల్ ఖాన్. 4 రోజులకే ఖాళీగానున్న పాకిస్తాన్ గుండ్లు అంటండి. ఉక్రెయిన్కు విక్రయం వల్లే అంటండి. ఇదంతా పాక్ గొప్పలని తప్పులే అంటండి. PSL 15 క్షీణిపై ఆర్భాటపు ప్రచారం. వాటి వాస్తవ రేంజ్ 120 కిలోమీటర్లే కానీ 300 కిలోమీటర్లు అంటూ డబ్బాలు కొట్టారంటండి. పహల్గామ్ దాడి. పాక్ చైనా ఉమ్మడి కుట్ర అంటండి. బహుళజాతి కంపెనీలు చైనా నుంచి భారత్కు తరలిపోకుండా అడ్డుకునేందుకు దాడి. యుద్ధం మొదలైతే భారత్కు పోవని యోచన. పాక్ రిటైర్డ్ మేజర్ ఆదిల్ రాజా సంచలన ఆరోపణ అంటండి. తర్వాత విషం చిమ్ముదం సర్కార్పై జగన్ ముఠా వ్యూహం అంటండి. వారాంతరంలో హైదరాబాద్లో రహస్య భేటీలు. కడప జిల్లాకు చెందిన మాజీ IAS సారథ్యం. రిటైర్డ్ ప్రస్తుత అధికారులతో మాత్రాంగం. ముఠాలు సుమారు 25 మంది పైగా సభ్యులు అంటండి. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడం ఎజెండా. బ్యూరోక్రాటిక్ తెలివితేటలన్నీ వాడాలని నిర్ణయం. టికెట్ ఇస్తామని హామీతో ఒక అధికారికి వాళ్ళ. రాజధాని సమాచారం అంతా చేరవస్తున్న ఆఫీసర్ అంటండి. 2014-19 మధ్య ఏం జరిగింది గుర్తుందా? మేధావుల ముసుగులో కొందరు, తటస్థుల అవతారంలో కొందరు, సామాజికవేత్తలు అంటూ మరికొందరు ఓ పథకం ప్రకారం అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుపడుతూ విమర్శిస్తూ వచ్చారు. ఆ బృందంలోకి మాజీ అధికారులు ఉన్నారంటండి. తెర ముందు కనిపించేవారు కారంటండి, కానీ తెర వెనకుండి నడిపించేవారు మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన 3 ఏళ్లకు ఈ విష ప్రచారం మొదలైంది. కూటమి సర్కారు ఏర్పాటైంది. ఏడాది కాకముందే కోటల వ్యూహం మొదలైందంటండి. జగన్ ప్రభుత్వంలో ప్రధానమైన పదవి అనుభవించే ఓ అధికారి ఈ దశగా రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారంటండి. జగన్ విపక్షంలో ఉన్నప్పుడు జగన్ సీఎం అయ్యాక ఆయనతో బాగా అంటకాగి మరో రిటైర్డ్ IAS కూడా ఈ ముఠాలకు కలవాల్సిందిగా ఆహ్వానించారంటే. సార్ కోసం కలిసి పనిచేద్దాం, మీరు వస్తే బాగుంటుందని ఆయన్ని పిలిచారంట. అయితే అప్పుడు చేసిన తప్పుల వల్ల తన పేరు ప్రతిష్టలన్నీ మంట కలిసిపోయి మళ్ళీ అలాంటి పనులు చేయబోనని ఆయన ఒక నమస్కారం పెట్టినట్టు తేలిందంటండి. అకాల వర్షం తీరని నష్టం అంటండి. మండుటెండల్లో భారీ వర్షంతో సర్వత్రా అతలాకుతలం. 8 మంది దుర్మరణం అంటే. 1000 ఎకరాల మామిడి వరకు నష్టం. దెబ్బతిన్న అరటి, బొప్పాయి, కొబ్బరి, మొక్కజొన్న. తర్వాత ఘాటుగా నీట్ అంటండి. బెంబేలెత్తిన భౌతిక శాస్త్రం ప్రశ్నలు. 45 ప్రశ్నలకు కానీ 25 రాస్తే గొప్ప ఏంటంటే. మిగిలిన సబ్జెక్టులో కష్టమైన ప్రశ్నలు ఏంటంటే. 450 స్కోర్ వస్తే జనరల్ కేటగిరీలో సీట్ అంటండి. గడియారం లేక ఇబ్బంది పడ్డ విద్యార్థులు. జూన్ 14న ఫలితాలు. నెలాఖరికి అంటండి. తర్వాత చౌకబారు విమర్శలు తిప్పికొట్టండి. ఏ మంచి కార్యక్రమం చేపట్టిన వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. ఈ నెలలోనే అన్నదాత స్కీమ్ జూన్ తొలి వారంలోనే తల్లికి వందనం. చదువుకునే పిల్లల్లో 15,000 అంటే సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నాం. వీటన్నిటికీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని. నామినేటెడ్ పదవుల్లో అధిక శాతం భర్తీ అంటే త్వరలో మిగిలినవి పూర్తి చేస్తామని. 18 కల్లా సంస్థాగత నియామకాలు అంటే. మహానాడు తర్వాత రాష్ట్ర కమిటీ.
ప్రధాని సభతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిందన్నట్టు అండి అమరావతి. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ జరిగిందండి. 4,000 ఎకరాలు 80,000 కోట్లు అంటే రాజధానిలో ల్యాండ్ మానిటైజేషన్తో నిధులు, ఎకరానికి 20 కోట్లు విక్రయించాలని నిర్ణయం. అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు వినియోగం తీసుకున్న రుణాలు తిరిగి చెల్లింపులు కూడా రెండో దశలో ల్యాండ్ మానిటైజేషన్ జాబితాలో రియల్ ఎస్టేట్ సంస్థలకు 60:40 నిష్పత్తిలో భూములు అంటండి. అభివృద్ధి చేసిన గృహాలు, విల్లాలు, కమర్షియల్ స్పేస్లు ప్లాట్ల రూపంలో ప్రభుత్వానికి సమకూరుస్తున్న ఆస్తులు అంటండి. భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బంది తలెత్తకుండా ప్రణాళికలు. ఒకసారి లోపల పేజ్ కూడా చూద్దామండి. కొట్టేది గట్టిగానే రాశారంటే ఫస్ట్ పేజ్ అని. తర్వాత పాక్ సైనికుల రహస్యాలు 2 అరెస్ట్ ఏంటండి. యుద్ధం వస్తే 4 రోజులకే పాక్ గుండ్లు ఖాళీ అవుతాయి అంటండి. పాక్ గొప్పలన్నీ తప్పులేంటండి. తర్వాత పాక్పై జలఖడ్గం. గతంలో కాంగ్రెస్ తప్పులు చేసిందంటండి. రాహుల్ గాంధీ గారు నేను ఒప్పుకున్నారు. నీట్ రాసేందుకు వెళ్తూ జందిని తీయించారంటండి బెంగళూరులో. తర్వాత ఎన్నికల సేవలన్నీ ఒకే వేదికపై ఏంటంటే త్వరలో అన్ని అంశాలు ఈ ఈసీఐ నెట్ డిజిటల్ ద్వారా వేదిక అంటండి. ఒకసారి ఆంధ్రప్రభ చూద్దామండి. సార్ మీరు ఓకే అంటే పీచుమని పిస్తామని నిర్దేశిత పాక్ లక్ష్యాలపై గురిపెడతాం. ప్రధాని మోడీతో ఐఏఎఫ్ చీఫ్ 40 నిమిషాల పైగా చర్చలు అంటండి. భారత్ అమలు పదలో ఇగ్లా ఐస్ క్షీణిపులు అంటండి. తర్వాత ఎయిర్షిప్ పరీక్ష సక్సెస్ జరిగిందంటండి. నిన్న పేలోడ్తో 15 కిలోమీటర్లు ఎత్తుకు ఎయిర్షిప్ అంటే సరిహద్దు భద్రతా లక్ష్యాలతో డిఆర్డీఓ అభివృద్ధి. నిఘా కోసం సరికొత్త వేదిక అంటే సామర్థ్యాలు మరింత మెరుగు చేశారంట. పరిశోధన బృందానికి రాజ్నాథ్ అభినందనలు తెలిపారండి. ఆర్డినెన్స్ కంపెనీల్లో ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారండి. సరిహద్దుల్లో ఆగని పాక్ కవ్వింపు చర్యలు, కాల్పులకు ధీటుగా తిప్పుకొడుతున్న భారత సైన్యం. అమృత్సర్లో 2 పాక్ గూఢచారులు అరెస్ట్ అంటండి. పహల్గాం దాడి తర్వాత ప్లాన్ లష్కర్ అంటండి. ఎన్ఐఏ నివేదికలో కీలక అంశాలు. పాక్ నీళ్లు బంద్ అంటండి. ఇమ్రాన్ భుట్టో ట్విట్టర్ ఖాతాలు నిలిపివేశారు. ఐరోపా వైఖరిపై భారత్ మండిపాటు అంటండి. భారత్ వాయుసేనతో ఘర్షణ జరగచ్చని పాక్ రక్షణ మంత్రి ఆందోళన ఏంటంటే. కరాచీ తీరానికి టర్కీ గస్తీ నౌక మీరు కోరుకున్నది జరుగుతుంది. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అణుబాంబులు ప్రయోగిస్తామని పాక్ అన్నదండి. రష్యాలో పాక్ దౌత్యవేత్తల ప్రేరేపణ నిండుకున్న పాక్ యుద్ధ సామాగ్రి. నేడు పాక్ పార్లమెంట్ ప్రత్యేక భేటీ ఏంటంటే. నింగిలోకి గూఢచారి జూన్ పిఎస్ఎల్విసి 61 రాకెట్ ద్వారా EOS-09 ఉపగ్రహం ప్రయోగం అంటండి. పాక్ సరిహద్దుపై 24 గంటలు పహారా కాస్తారంట. ప్రయోగ వేదికలో అనుసంధాన పనులు అంటండి. తర్వాత ప్రత్యక్ష దాడితో బుద్ధి చెప్పాలని పాక్ ప్రేరేపణలపై భారతీయుల మండిపాటు. ఏ త్యాగానికైనా సిద్ధం అంటండి. పాకిస్తాన్ను చిన్నాభిన్నం చేయాలి. అణ్వదాయులతో ఉగ్రముఠాలకు చిక్కుముప్పే ప్రపంచ దేశాల్లో ఆందోళన అంటండి. అందుకే పాక్ను మొక్కలు చేయాలని, ఆర్థికంగా దెబ్బ కొట్టాలని భారత్కు ప్రపంచ దేశాల మద్దతు అంటండి. ఇస్లామిక్ దేశాలు సైతం వ్యతిరేకరించలేని పరిస్థితి అంటండి. అలాగని పాక్ బహిరంగ మద్దతు ఇవ్వలేని దుస్థితి అంటండి. అధిక జనాభా, విస్తృత మార్కెట్లే మనకు రక్ష అంటండి. గాలివాన బీభత్సం, పిడుగుపాటుగా 5 బలి అంటండి. తర్వాత కొలువులు గని అమరావతి పునఃప్రారంభ సభలతో మొదలైన ఉద్యోగుల జాతర. ట్రాన్స్మీడియాతో ఒప్పందం 25,000 ఉద్యోగులకు ఛాన్స్ అంటండి. నిన్న భగీరథ మహర్షికి చంద్రబాబు నాయుడు గారు పుష్పాంజలి ఘటించి వార్తలు చెప్పారండి. తర్వాత CPDCLలో CMDగా పుల్లారెడ్డి అంటే రాష్ట్ర ప్రభుత్వ నియామకం. నేడో రేపు ఉత్తర్వులు. డైరెక్ట్ పోస్టులకు భర్తీ అంటండి. తర్వాత 9 రకాల బడులు అభ్యంతరాలు ఎన్నో అంటండి. ఉపాధ్యాయ సంఘాల విన్నపాలు నీటిపాలు అంటండి. అన్ని రకాల బడులతో అటు విద్యార్థులు ఇటు తల్లిదండ్రులు కన్ఫ్యూజన్. 20 మంది విద్యార్థులకు ఒకే టీచర్. నిబంధనలు అబద్ధనలు కాదన్న అధికారులు. మేజర్ పంచాయతీల్లో కనీసం 6 నుంచి 9 రకాల పాఠశాలలు. విద్య అస్తవ్యస్తమవుతుందని ఆందోళన అంటండి. తర్వాత యోగా గురువు శివానంద్ గారికి అనుమతి అంటే. 128 ఏళ్ల వయసులో తుది శ్వాస విడిచారు. ప్రధాని మోడీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారండి. 2022లో పద్మశ్రీతో సత్కరించిన కేంద్ర ప్రభుత్వం. తర్వాత ఒంగోలు శివార్లో ఒకే చాటు 3 ప్రమాదాలు, 5 దుర్మరణం అంటండి. టైర్ పంక్చర్తో రోడ్డు మధ్యలో ఆగిన లారీ, దాన్ని ఢీకొట్టి పల్టీ కొట్టిన కోడిగుడ్ల లారీ అంటండి. లారీ డ్రైవర్ క్లీనర్ సహా మృతి. ట్రాఫిక్ జామ్. 2 లారీల మధ్య కారు నుజ్జునుజ్జయిందంటండి. తల్లి కొడుకు హఠాన్ మరణం. 11 మంది మృత్యుంజయులు. కప్పోలు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద ఘటన అంటండి. బఫెట్ వారసుగా గ్రేగ్ అబెల్ అంటండి. 94 ఏళ్ల వయసులో వారన్ బఫెట్ రిటైర్మెంట్ తీసుకున్నారండి. నేను ఇంకోసారి ఈనాళ్ళు ఏమన్నా మిగిలిపోయిన వార్తలు చూద్దామండి. బర్క్షైర్ హతావే CEO పదవిని వీడనున్న బఫెట్ అంటండి. తర్వాత పంచదార ఉత్పత్తి తగ్గుతుందంటే ధర పెరుగుతుంది. ఈ 3 రాష్ట్రాలు దేశీయంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలో చెరుకు రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 38 షుగర్ ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇప్పటి వరకు మహారాష్ట్ర, కర్ణాటక ఫ్యాక్టరీల పంచదార ఉత్పత్తి తక్కువగా నమోదైంది. కొంతకాలం ఎథనాల్ బ్లెండింగ్ కూడా పెరుగుతుందంటండి. 2025 సీజన్ మొదటి 5 నెలల్లో చక్కెర ఫ్యాక్టరీలు 300 లీటర్ల ఎథనాల్ డిస్టిలరీలకు సరఫరా చేశాయంటండి.
ఏప్రిల్లో 15% పెరగనున్న ఇనుప ఖనిజ ఉత్పత్తి అంటండి. విక్రయాలకు 3% వృద్ధి అంటండి ఎన్ఎండిసి తెలిపింది. సముద్ర లాజిస్టిక్స్, అగ్రి లాజిస్టిక్స్ వ్యాపారాల విస్తరణపై దృష్టి పెట్టారంటండి. అదాని పోర్ట్స్ ఎండి కిరణ్ గారు తెలిపారు నిన్న. తర్వాత జేఈ వార్న్తో ఆజాద్ ఇంజనీరింగ్ ఒప్పందం అంటండి. తర్వాత బిఎస్ఎన్ఎల్ టెలికాం గేర్కు సరఫరాలు పూర్తి అంటే తేజస్ నెట్వర్క్. తర్వాత 1% పైగా ఆర్ఓఐ సాధిస్తామని ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాస్ శెట్టి చెప్పారండి. పరిమిత శ్రేణుల్లోనే కదలికలు అంటే భారత్ పాకిస్తాన్ పరిణామాలు కీలకం. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయాలపై మదుపర్ల దృష్టి అంట. బ్యాంకింగ్, ఐటీ రంగాలు షేర్లు రాణించే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారండి. అసలు లేటెస్ట్ అప్డేట్స్ చూద్దామని. పోస్ట్ ఇన్ కడప అంటే ఎంఈడి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కడపలో 69 పోస్టులకి మే 10వ తారీఖు వరకు ఆహ్వానిస్తుందండి దరఖాస్తులు. మే 10వ తారీఖు నుంచి 20వ తారీఖు మధ్యలో. ₹400 అండి ఎగ్జామ్ ఫీజు. తర్వాత ఉడిపి కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అంటే 12 మే లాస్ట్ డేట్ అండి. ₹300 కాంట్రాక్ట్ బేస్డ్ అండి ఇది కూడా. ఒకసారి నోటిఫికేషన్ బోర్డు చూద్దామండి. మెంటల్ డెవలప్మెంట్ సంస్థల మేనేజర్లు అంటే వివిధ విభాగాల్లో మేనేజర్ల కోసం అంటే నెలకు వేతనం 90,000 నుంచి అసిస్టెంట్ మేనేజర్కి 60,000 ఉండొచ్చు అంటే. మేనేజర్కి 45 ఏళ్ళు, అసిస్టెంట్ మేనేజర్కి 40 ఏళ్ళు మించకూడదు అంటే. లాస్ట్ డేట్ 15/5/2025 అంటే. తర్వాత ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వివిధ విభాగాల్లో ఉద్యోగులకు దరఖాస్తులు కోరుతుందండి. 30 మే లాస్ట్ డేట్ అండి. తర్వాత ఏపీసీఐడిలో హోంగార్డులు కావాలంటే 18 నుంచి 50 ఏళ్ళ లోపల ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అంటే. మే 15 లాస్ట్ డేట్ అండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఫిజికల్ ఎంగేజ్మెంట్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్ ఆధారంగా ఇంటర్వ్యూతో ఎంపిక చేస్తారంటండి. అర్హత పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో 10+2 ట్రైనింగ్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ టైపింగ్ వచ్చి ఉండాలంటండి. 28 హోంగార్డులు పోస్ట్ భర్తీ కోరుతుందంటండి. తర్వాత చండీగఢ్లో 160 కొలువులు అంటండి. సీనియర్ రెసిడెంట్. పంజాబ్ రాష్ట్రంలో చండీగఢ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఒప్పంద ప్రతిపాదన కింద 160 పోస్టులు దరఖాస్తు భర్తీ కోరుతుందండి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష 26 మే అంటండి. అడ్మిట్ కార్డులు విడుదల 22 మే అంటండి. పరీక్ష కేంద్రాలు బెంగళూరు, చండీగఢ్, ఢిల్లీ, కోల్కతా అంటండి. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కొన్ని ఇంటర్న్షిప్స్ చేశారండి. మార్కెట్ రీసెర్చ్, కంటెంట్ రైటింగ్, డేటా స్క్రాపింగ్ అండ్ ఆటోమేషన్, ఏఐ ఏజెంట్స్ అండ్ ఏఐ ఆటోమేషన్ అంటండి. తర్వాత సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసిన వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. కంటెంట్లో మరియు ప్రజెంటేషన్ ఏమైనా లోపాలంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.